నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం. నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం. నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం. నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం.